నాకు వ్యాయామ క్రీడలంటే ఇష్టం. శరీర సౌష్ఠవ పోటీలంటే మరీ ఇష్టం. పేరు శ్రీనివాసన్, ఊరు ఎర్నాకుళం. చక్కని దేహాకృతి కలిగి ఉండేవారు. వయసు రీత్యా బాడీ బిల్డింగ్ నుంచి పవర్ లిఫ్టింగ్ కు మారారు. చిరుద్యోగిగా ఉంటూనే బాడీ బిల్డింగ్ పోటీలలో కేరళకు ఐకాన్ అనిపించుకున్నారు. ఏనుగంత బలం ఉందని ఎవరైనా పొగుడుతూ ఉంటే ఆయనకు కొండంత సంబరం. బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 50 పథకాలు వరించాయి. ఇప్పుడు 75 ఏళ్ల వయసులోనూ ఏమీ తగ్గటం లేదు. పవర్ లిఫ్టింగ్ పోటీలకు సిద్ధమవుతున్నారు. విజేతగా నిలిచారు. ఈ కండల వీరుడు ఒక సామాన్యుడు. పత్రికా కార్యాలయంలో సహాయకుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. పేద కుటుంబ నేపథ్యం, ఆకాంక్షలు అనన్యం. స్వీయ ఆసక్తి, అభిరుచితో వ్యాయామ క్రీడల్లో ఎదిగారు. క్రీడాకారుడిగా ఎన్నో మైలురాళ్లను చేరారు. దేహదారుఢ్య పోటీల్లో మేటిగా రాణించారు. వయసు రీత్యా పవర్ లిఫ్టింగ్ క్రీడకు మారిపోయారు. 60 కిలోగ్రాముల శరీర బరువు విభాగంలో 78.5 కిలోల బరువు ఎత్తి రికార్డు సృష్టించారు. యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాతగా విలసిల్లుతున్న ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ లో సుప్రసిద్ధుడు. ఈయన స్వస్థలం ఒకనాడు ఎర్నాకుళంగా ప్రసిద్ధి చెందిన తూర్పు కోచి. ఈ అత్యంత సామాన్యుణ్ణి స్థానికులు ఏనుగంత బలమున్న మనిషి అని కీర్తిస్తుంటారు. ఇప్పుడు 75 ఏళ్ల వయసు అయినా తరగని ఉత్సాహంతో పవర్ లిఫ్టింగ్ క్రీడకు మారిపోయారు. ఇందులో కొనసాగుతున్నారు. పేదరికం ప్రతిబంధకంగా ఉన్న కుటుంబం అండగా ఉండడంతో దూసుకెళ్లారు. నేను జనించేది ఎర్నాకుళం తന്നെയാണ്. మాది ఎర్నాకుళం. మాకు ఒక కుమారుడు, కుమార్తె ఉపాధ్యాయురాలు. బాల్యం నుంచే నేను దేహదారుఢ్య రంగంలో ఉన్నాను. నేను మాతృభూమి పత్రికలో పనిచేస్తున్నాను. శ్రీనివాసన్ పత్రికా కార్యాలయంలో డెస్క్ కు సహాయకుడిగా పనిచేశారు. విశ్రాంత వేళల్లో దేహదారుఢ్యం మీద ఆసక్తి చూపారు. 20 ఏళ్లకే 1969లో వెయిట్ లిఫ్టింగ్ లో పయనం ఆరంభమైంది. వ్యాయామశాలల్లో గంటలు గడిపి కసరత్తు చేశారు. శరీరం ఉక్కులా మారింది. 1972 నుంచి 74 దాకా అనేక పోటీల్లో పాల్గొని తనదైన ముద్ర వేశారు. పతకాల పంట పండించుకున్నారు. 28 ఏళ్ల వయసులో 55 కిలోగ్రాముల విభాగ పోటీల్లో పాల్గొన్నారు. శ్రీనివాసన్ చదివింది 5వ తరగతి. చిరుద్యోగాలతోనే తన ఆశయ పథానికి బాట వేసుకున్నారు. విద్యాభ్యాసం 5వ క్లాస్. నేను 5వ తరగతి చదివాను. మాతృభూమి పత్రికా కార్యాలయంలో తొలుత క్యాంటీన్లో పనిచేశాను. తర్వాత ప్రెస్ కు పంపించారు. ఆ సెక్షన్ ను మూసివేసినప్పుడు నన్ను డెస్క్ సహాయకుడిగా పంపించారు. 2011లో శ్రీనివాసన్ తొలిసారి మహారాష్ట్రలోని చంద్రాపూర్లో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీలకు తన పేరు నమోదు చేయించారు. అంతకంటే ముందు 5 దశాబ్దాల పాటు బాడీ బిల్డర్ గా మెరుపులు మెరిపించారు. దేశంలో ఏర్పాటైన అనేక క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. 2017లో తన 68 ఏళ్ల వయసులో శ్రీనివాసన్ పేరు పత్రికల్లో పతాక శీర్షికలకెక్కింది. అలప్పుళలో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని స్వర్ణ పతకం సాధించడం నాడో సంచలనం. ఆయన 85 కిలోల విభాగంలో స్క్వాట్, బెంచ్ ప్రెస్ విభాగాల్లో 115 కిలోల విభాగం డెడ్ లిస్ట్ లో విజేతగా నిలిచారు. తర్వాత అనేక జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. నేను 2011లో పవర్ లిఫ్టింగ్ విభాగంలోకి వచ్చాను. అయినప్పటికీ 1969 నుంచి దాదాపు 50 ఏళ్లుగా బాడీ బిల్డర్నే. 2011లో చంద్రాపూర్ పోటీలలో 4వ స్థానం వచ్చింది. నాటి నుంచి పాల్గొన్న ప్రతి పోటీలో ఓ పథకం లభించింది. తక్కువ బరువు ఉండటం వల్ల అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ శ్రీనివాసన్ అధిక బరువులు ఎత్తే విభాగంలో పోటీదారుల కంటే ఎక్కువ బరువులు ఎత్తారు. స్ట్రాంగ్ మ్యాన్ టైటిల్ సాధించగలిగారు. జాతీయ పోటీలకు వెళ్లినప్పుడే అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. ప్రతి ఈవెంట్ కు 15,000 రూపాయల వ్యయం అయ్యేది. నాకు ఇతరత్రా ఏ బాదరబందీలు లేవు. అందువల్ల నాకు నేషనల్స్ లో రోజుకు 2-3 అంశాల్లో పాల్గొనే వీలుండేది. కొన్ని సీజన్లలో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్లలో కలిసి 6 జాతీయ క్రీడల్లో పాల్గొన్నాను. ప్రజలిచ్చిన ప్రోత్సాహమే నాకు పెద్ద ప్రేరణ. నేను ఛాంపియన్షిప్ గెలిచాక వాళ్లు ఘన స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చేవారు. పత్రికలలో కూడా వీటిని విశేషంగా ప్రచురించేవారు. ఈ ప్రోత్సాహకాలే నన్ను ముందుకు నడిపించాయి. శ్రీనివాసన్ కఠోర శిక్షణ పొందారు. రోజు ప్రాథమిక వ్యాయామాలైన సిటప్స్, పుషప్స్, స్క్వాట్స్ లపై ఎక్కువ దృష్టి పెట్టారు. తనకి ఆర్థిక లేమితో ప్రత్యేక పోషకాహారం తీసుకునే స్తోమత లేదు. అయినా వెనుకడుగు వేయలేదు. సరిసమాన సంప్రదాయ ఆహారాలైన ఉడికించిన గుడ్లు, బియ్యపు పిండి,
కొబ్బరితో చేసిన పుట్టు, అరటిపండ్లు, శనగల కూర తీసుకునేవారు. ఈయన స్వాధీనించేది കൂടുതലും నేను చిన్నప్పటి నుంచే వ్యాయామ క్రీడల్లో ఉన్నాను. పవర్ లిఫ్టింగ్ మీద దృష్టి ఉండేది. కేరళ దేహదారుఢ్య పోటీలలో అఖండుడు అనిపించుకున్న మాతృభూమి పత్రిక ఉద్యోగి మైఖేల్ నా తొలి శిక్షకుడు. జాతీయ పోటీలలో నా స్ఫూర్తిదాత కోల్కతాకు చెందిన మనోహర్ ఐష్. దేహదారుఢ్య పోటీలలో ఆయన సుదీర్ఘ కాలం నుంచి ఉన్నారు. ఆయన 3 ఏళ్ల పాటు వరుసగా మిస్టర్ యూనివర్స్ గా ఎంపికయ్యారు. 1995 నుంచి బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులకు ప్రోటీన్ పౌడర్లు, ఇతర పోషకాలను ఇవ్వసాగారు. కానీ నేను వాటిని వాడలేదు. నేను రోజువారీ భుజించే ఇంటి తరహా ఆహారాన్ని తీసుకున్నాను. అంటే రేరాయ సాధారణ ఫుడ్ మాత్రం ఏం കഴിക്കാറില്ല. పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో దాదాపు 50 పతకాలు సాధించిన శ్రీనివాసన్ మన దేశంలో పేరు ప్రఖ్యాతి గడించిన అథ్లెట్. సహజ ఆరోగ్య ఆహారపు అలవాట్లను పాటిస్తారు. ఉత్ప్రేరకాల్లాంటి వాటి జోలికి వెళ్లొద్దని ఆయన ఔత్సాహిక పవర్ లిఫ్టర్లకు సూచించారు. మెడలింగ్ గత 10-15 ఏళ్లుగా నేను 24 బంగారు పతకాలు సాధించాను. సరిసమానంగా రజత, కాంస్య పతకాలు అంటే అన్నీ కలిపి 50 పతకాలు వచ్చాయి. నేను పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో ఛాంపియన్ గా నిలిచాను. పవర్ లిఫ్టింగ్ లోనే 2 విభాగాలున్నాయి. ఈ రెండింటిలో నేను ఛాంపియన్ అయ్యాను. 2017లో అలప్పులో ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సాధించాను. വെച്ച് നടന്നതിൽ ഞാൻ ഏഷ്യൻ ചാമ്പ്യനാണ്. శ్రీనివాసన్ కు ఓ బంగారు కల ఉంది. మన దేశం కోసం అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకం సాధించాలన్నదే ఆ ఆశయం. ప్రాయోజకులు కానీ, ఆర్థిక సాయం అందించేవారు కానీ లభ్యం కాలేదు. అదే ప్రధాన అవరోధమైంది. ఆర్థిక కారణాల వల్ల అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది. అలా వదులుకున్న వాటిలో కెనడా, దుబాయ్, దక్షిణాఫ్రికా పవర్ లిఫ్టింగ్ పోటీలు కొన్ని. అంతరాష్ట్ర నేను 2017 నుంచి అంతర్జాతీయ పోటీలకు ఎంపికవుతూ వచ్చాను. 2013లో తొలిసారి బెంచ్ ప్రెస్ పోటీలకు ఎంపిక చేశారు. కానీ కజకిస్తాన్ లో ఏర్పాటైన ఆ పోటీల్లో పాల్గొనాలంటే 2.5 లక్షలు అవుతుంది. అదే దుబాయ్ అయితే ₹1,50,000. దక్షిణాఫ్రికా, హాంకాంగ్ తదితర దేశాల్లో పవర్ లిఫ్టింగ్ కు వెళ్లాలంటే వ్యయం మరీ ఎక్కువ. స్వదేశంలో నిర్వహించే అంతర్జాతీయ పోటీలకు మాత్రమే వెళ్లాలని నిశ్చయించాను. ఎందుకంటే 2017లో అలప్పు పవర్ లిఫ్టింగ్ లో నేను బంగారు పతకం సాధించాను. గోల్డ్ మెడల్ ఇట్టేది. సవాళ్లు ఉన్నప్పటికీ పవర్ లిఫ్టింగ్ పై ఆయన ప్రేమ, విజయం సాధించే దృఢ సంకల్పం స్థిరంగా ఉన్నాయి. అభిరుచిని ఆశయంగా మలుచుకొని స్థిర సంకల్పం, పట్టుదలతో ముందుకు సాగి విజేతగా నిలిచారు. కలల సాఫల్యానికి వయస్సు అడ్డు కాదని ఆయన విజయగాథ నిరూపిస్తోంది. జై హో.